కూర్చో. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు బీట్రూటు, హ్మ్, తర్వాత యాపిల్, జాంకాయ 3 కలిపిన జ్యూస్ ఇది. పొద్దున్న ఇప్పుడు 6 అవుతుంది. పొద్దున్నే మంచిగా తాగుతున్నాం కాబట్టి కొన్ని మంచి మాటలు మాడుకుందామని. ఈ దేహం ఏంటంటే పొద్దున్న లేగంగానే నైట్ పడుకుంటాడు, ఆత్మలోకి వెళ్ళిపోతాడు. లేగంగానే దేహం అని సర్ట్ వేసుకుంటాడు. ఈ సర్ట్ వేసుకొని ఈ దేహం అనే సర్టుకి 3 సర్ట్లు మళ్ళీ వేస్తాడు. ఈ దేహం అనే సర్టుకి 3 సర్ట్లు. ఇప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ కాకి షర్ట్ వేసుకున్నాడు అనుకో, అతనికి కాకి షర్ట్ వేసుకొని డ్యూటీలోకి వెళ్ళంగానే అతను రేపు కేసులు, సీటింగ్ కేసులు, పిట్ ప్యాకెట్ కేసులు, గొడవలు, కబ్జాలు వీటిని ఆ పోలీస్ ఆఫీసర్ డీల్ చేయాలి. అయ్యే వస్తూ ఉంటాయి కాకి షర్ట్ వేసుకుంటే. అదే ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎంపీయో ఎమ్మెల్యే షర్ట్ వేసుకున్నాడు అనుకోండి, అతనికి అవతల ఆ పార్టీ అన్నారు, ఈ పార్టీ అన్నారు, ఇలా వచ్చింది అలా వచ్చిందని ఆ షర్ట్ వేసుకున్నాడు అనుకుని అయ్యే వస్తూ ఉంటాయి. ఆ డ్యూటీలు చేస్తూ ఉంటాడు. అలాగా పొద్దున్న లేచిన కాడ నుంచి మనుషులు ఎవరు ఏ డ్యూటీలో ఉన్నారు, ఏ షర్ట్ వేసుకున్నా ఈ మూటిని ఫాలో అవ్వాల్సిందే. ప్రపంచం అని షర్ట్ వేసుకున్నప్పుడు ప్రపంచ విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాడు, ఆ డ్యూటీలో వస్తూ ఉంటాయి. ఆ తర్వాత సంసారం షర్ట్ వేసుకుంటాడు, ఫ్యామిలీలో అలా ఉండాలి, ఇలా ఉండాలి, పిల్లలు చదువుకున్నారు అలా ఉండాలి, ఫ్యామిలీ అలా ఉండాలని ఈ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత దేహం అనే షర్ట్లోకి వస్తాడు. దేహంలో తిన్నది అరగలేదు, తిన్నాను, ఒళ్ళు నొప్పిగా ఉంది, కిడ్నీ తలనొప్పిగా ఉందని ఈ షర్ట్లు వేసుకుంటాడు అనమాట. వీటన్నిటినీ ఆత్మ అనే ఒక షర్టు, దానికి రూపం లేదు కాబట్టి అది షర్టే. ఏదైతే నువ్వు కాకి షర్ట్ వేసుకొని డ్యూటీలో దిగినప్పుడు నీకు డ్యూటీలో వచ్చే ఏమేమి రూల్స్లు ఉన్నాయో, ప్రపంచమని షర్ట్ వేసుకుంటే ఏమేమి రూల్స్లు ఉన్నాయో, సంసారం అని షర్ట్ వేసుకుంటే ఏమేమి రూల్స్లు ఉన్నాయో, దేహం అని షర్ట్ వేసుకుంటే ఏమేమి రూల్స్లు ఉన్నాయో, ఈ షర్టుకు ఆధారపడేని ఈ రూల్స్లన్నీ. అప్పుడు ఏమేళ్ళంటే ప్రపంచం అనే షర్టు 25%, సంసారం అనే షర్టు 25%, ఈ దేహం అనే షర్టు 25%. దేని మీద ఫోకస్ ఉండదు. అప్పుడు 4వది ఆత్మ అనే షర్టు. ఈ 4ని కానీ కరెక్ట్గా 25 అనే దాని మీద బ్యాలెన్స్ చేసుకొని కానీ వస్తే 4 చక్రాల బండి కరెక్ట్గా రోడ్డు మీద వెళ్తుంటే ఎంత చక్రంగా నడుస్తుందో అలా ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే ప్రపంచం అనే షర్టు 100% టార్గెట్ పెట్టి సంసారాన్ని పట్టించుకోకుండా, ఈ దేహాన్ని పట్టించుకోకుండా కొంతమంది ఫాలో అవుతున్నారు. అలా కొంతమంది దేహం అనే సంసారం అనే షర్టు 100% వేసుకొని నా పిల్లలు, నా ఫ్యామిలీ అయ్యాలనుకొని ఈ దేహాన్ని పట్టించుకోలేకపోతున్నారు. 100% ఫ్యామిలీ మీదే టార్గెట్ పెడుతూ ఉంటారు. కొంతమంది 100% దేహం మీద ఫోకస్ చేస్తారు. దీన్ని ఏం తినిపించాలి, ఏం దాపించాలి, ఏం చేయాలి, దీన్ని ఏం తినిపించాలి, ఎక్కడ హే వాటర్లు తినిపించాలి, ఎక్కడెక్కడ తాపించాలి, ఏ పబ్బుకి వెళ్ళాలి, దీని మీదే ఫోకస్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇది డ్యామేజ్ అవుతుంటుంది. నా మిత్రులారా, చుక్కాని ఏదైతే ఫోకస్ దాని మీదనే పెడతామో అది పైర్లాగా అవుతున్నట్టు. అందుకని ప్రపంచం, సంసారం, దేహం ఈ మూటి మీద నువ్వు ఏదైతే ఎక్కువ ఫోకస్ ఉండవో అదే దానివల్ల నీకు ఇబ్బంది వస్తుంది. ఈ మూటి మీద 25% ఫోకస్ పెట్టుకున్నావు అనుకో, ఏది నేను బాధించదు, అలా వచ్చి వెళ్తూ ఉంటుంది. ప్రపంచం, సంసారం, దేహం, ఆత్మ అనేది ఏ ప్రాబ్లం ఏం లేదు, అది అన్నిటికీ మూలం ఆధారమైంది. అందుకని నా మిత్రులారా, ప్రపంచ విషయాలు, సంసార విషయాల్లో నీ ఫోకస్ ఎంత ఉంది, వాటి మీద ఎంత అలర్ట్గా ఉండవు, ఎంత అవేర్నెస్గా ఉండవు, లేకుండా ఎంత డీప్గా వెళ్ళేవు, ఎంత అమాయకత్వంగా దానిలో ఇరుక్కున్నామనే సత్యాన్ని ఒకళ్ళు మీరు పరిశీలించుకొని సత్యాన్ని తెలుసుకుంటే
మీరే క్లారిటీగా బయటకు వస్తారని సత్యాన్ని తెలుసుకోండి. ఇది నిజంగా క్లారిటీ 25% ప్రపంచం బతకాలి కాబట్టి 25%, సంసారం మన అన్నిటికీ ఆధారమైంది కాబట్టి 25%, దేహం నడవాలి కాబట్టి 20%, అన్నిట్లో అంటున్నట్టుగా మనం ఏదైతే ఉన్నామో ఇది నిజమైన ధ్యానులు చేసే అద్భుతమైన గొప్ప గొప్ప మహానుభావులు చేసి ఈరోజు నిరూపించారు కాబట్టి ఓకే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.